మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు చంద్రబాబు బిజీగా గడపనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం నుంచి ఆయన తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీకి వెళ్లనున్నారు. శ్రీ సిటీలో నేడు 16 పరిశ్రమల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. మరో 8 పరిశ్రమలకు భూమి పూజ చేయనున్నారు. 5 పరిశ్రమలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకోనుంది. సాయంత్రం 5 గంటలకు సోమశిల ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. అనంతరం 7:30కి తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. శ్రీ సిటీలో మొత్తం 900 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2740 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు సమాచారం. మరో 1200 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 5 ప్రముఖ కంపెనీలతో అక్కడే ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు ఇవాల్టి షెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? సురేంద్ర, ప్రసన్న, తిరుపతి, నెల్లూరు జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. శ్రీ సిటీలో ఉన్నటువంటి పరిశ్రమల్ని భూమి పూజ, అక్కడ ఉన్నటువంటి ప్రారంభోత్సవాలను కూడా నేడు ప్రారంభించున్నారు. దాంతోపాటుగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సోమశిలను కూడా ఈరోజు 3 గంటలకి పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా అక్కడ ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఏదైతే శ్రీ సిటీకి అక్కడ ఉన్నటువంటి రేణుగుంటకి ఎయిర్పోర్ట్కి చేరుకొని రేణుగుంట నుంచి అక్కడి నుంచి హెలిప్యాడ్ ద్వారా శ్రీ సిటీలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ సిటీకి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత నేరుగా రోడ్డు మార్గాన బిజినెస్ సెంటర్కి చేరుకొని అక్కడ ఉన్నటువంటి 5 భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం పాక్సాకాన్ పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి 8 పరిశ్రమలకి ప్రారంభోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 5 ఎంఓయూలకు ఈ యొక్క ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. దీంతో చంద్రబాబు నాయుడు ఈ రోజంతా కూడా ఇటు తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లాలో బిజీ షెడ్యూల్లో గడపనున్నారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు మొత్తం 16 పరిశ్రమలను కూడా ఈ రోజు ప్రారంభించి భూమి పూజ చేయనున్నారు. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ వెంకటేశ్వర్ కావచ్చు, ఎస్పీ సుబ్రాయుడు, వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో నిన్న సాయంత్రం అక్కడ ఉన్నటువంటి రేణుగుంటకి వెళ్ళి రేణుగుంటలో ఉన్నటువంటి అక్కడ అధికారులంతా కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడుకి వచ్చేటువంటి భద్రతా సిబ్బంది కూడా భారీగా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేది కూడా ఎక్కడ రాజీ పడకుండా ఈ యొక్క భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ శ్రీ సిటీలో ముగించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి సీఈఓలతో, పరిశ్రమలకు సంబంధించినటువంటి సీఈఓలతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులతో నేరుగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఆ భూమి పూజ కార్యక్రమాలంతా కూడా మధ్యాహ్నం 3 గంటల దాకా అక్కడ ఉంటారు. అక్కడ 3 గంటల నుంచి మళ్ళీ హెలిప్యాడ్ ద్వారా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సోమశిల ప్రాజెక్టుని సందర్శించినారు. అక్కడ సోమశిలలో కూడా హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ హెలిప్యాడ్కి చేరుకున్న తర్వాత రోడ్డు మార్గాన అక్కడ ఉన్నటువంటి సోమశిల జలాశయానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి స్పిల్వే, ఆఫ్రాన్, అదేవిధంగా రక్షణ గోడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గత ప్రభుత్వంలో దెబ్బతిన్న నేపథ్యంలో ఇటీవల కాలంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీరంతా కూడా అక్కడ పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి నష్టాన్ని కూడా ఈ రోజు పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి పరిశీలనంతా కూడా పరిశీలించిన నేపథ్యంలో ఇప్పటికే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కృష్ణకాంత్, జిల్లా కలెక్టర్ ఆనంద్ వీరంతా కూడా ఇప్పటికే అక్కడికి చేరుకొని అక్కడ ఏర్పాట్లను కూడా సిద్ధం చేశారు. సిద్ధం చేసిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఆఫ్రాన్ కావచ్చు, స్పిల్వే పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాటినన్నిటిని కూడా పరిశీలించి దాని మీద చర్య తీసుకునే దానికి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సోమశిలకు సంబంధించినటువంటి ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలతో, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అంత ఈ రోజంతా కూడా ఇటు నెల్లూరు జిల్లాలో, ఇటు తిరుపతి జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించిన నేపథ్యంలో ఇటు తిరుపతి, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అధికారులంతా పూర్తిగా భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేయడంలో నిమగ్నమై ఉన్నారని చెప్పొచ్చు. అయితే మొత్తం మీద ఈ యొక్క చంద్రబాబు నాయుడు పర్యటన ఏదైతే సీఎంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు
శ్రీ సిటీకి కావచ్చు, ఇటు నెల్లూరు జిల్లాకి తొలిసారిగా రాస్తుండడంతో ఇటు ఇరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆ యొక్క ఏర్పాట్లలో కూడా పూర్తిగా నిమగ్నమై ఉన్నారు చెప్పొచ్చు. అయితే మొత్తం మీద సీఎం చంద్రబాబు తొలిసారి నెల్లూరుకి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి రామనారాయణ రెడ్డి సంబంధించినటువంటి ఆత్మకూరు నియోజకవర్గంలో ముఖ్యంగా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా సమీక్షించి అక్కడికి భారీగా ప్రజలను కూడా తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడికి పొంగూరు నారాయణతో పాటు పలు మంత్రులు కూడా రానున్నారు. అక్కడ ఆ సోమశాల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆఫ్రంట్ స్పిల్వే రక్షణ గోడలు ఏవైతే పూర్తిగా దెబ్బతింటున్నటువంటి వాటిలన్నిటిని కూడా పరిశీలించి వాటికి నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని కూడా మనకి సమాచారం తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు తిరుపతి జిల్లా, ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ ఈ రోజు నెల్లూరు తిరుపతి జిల్లాలో ఉండటం కూడా ఇటు నెల్లూరు జిల్లా వాసులైతే కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ సురేంద్ర.